అమ్మయే శరణం తిరుపతమ్మ, స్వామియే శరణం గోపయ్య, మాతయే శరణం అంకమ్మ. అమ్మ శరణం తిరుపతమ్మ శరణం, స్వామి శరణం గోపయ్య శరణం, మాతా శరణం అంకమ్మ శరణం, వెంకటేశ్వర శరణం శ్రీనివాస, ఏడుకొండవాడ వెంకటరమణ, ఒంటికాసులవాడ అనాథరక్ష ఆపదం శ్రీనివాస శ్రీ వెంకట. అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మయే శరణం తిరుపతమ్మ, స్వామియే శరణం గోపయ్య, మాతయే శరణం అంకమ్మ. జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం స్థానిక ఉరిటిపాడు సెంటర్లో గల శ్రీ గోపయ్యారి సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం దగ్గర మనం ఉన్నాము. ప్రతి శుక్రవారం అమ్మను కొలుస్తానికి దూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు కోలాహలంగా ఆ దేవాలయానికి వచ్చేసి అమ్మవారికి బోనాలు, అదేవిధంగా పూజలు, అష్టోత్తరాలు ఇవన్నీ కూడా సమర్పించుకుంటారు. ఆ తల్లి దయ ఉంటే సమస్తము కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రీతి. పురటిపాడులో వెంచేసి ఉన్న గోపయ్యార సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మ ఆలయం కొంగు బంగారమై భక్తులు పాలించి వారి కోరికలను తీరుస్తూ ఆ తల్లి తన యొక్క మహిమలను చూపిస్తూ ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. మనం ప్రస్తుతం ఆలయ ప్రాంగణం ఆలయానికి ఎదురుగా ఉన్నాము. ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారిని భక్తుల్ని మనం దర్శించుకోవచ్చు. అమ్మ దయతో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాము. తల్లి అనుగ్రహంతో మన దేవాలయ ప్రాంగణంలో ఇక్కడ ఆలయం లోపల జరుగుతున్నటువంటి అమ్మ కార్యక్రమాలను కూడా మనం వీక్షిస్తున్నాము. ఎవరైతే తల్లి అనుగ్రహం వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం, కృపా కటాక్షణాలు లభిస్తాయి అనడంలో ఎటువంటి శక్తి లేదు. ప్రధానంగా గోపయ్యార సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి పేరంటాళ్ళు 101 దేవతల ఆకాశలలో ఒక అమ్మవారిగా బాసిల్లుతూ భక్తులు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఆ తల్లి అనుగ్రహం మనకి ఇక్కడ లభిస్తూ ఉంది. తల్లిని మనం ఇక్కడ మనం ఈ దేవాలయం వెనక భాగంలో మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా భక్తులు అక్కడ పొంగళ్ళు, పూజలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని వీక్షించండి. ఎవరైతే అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారో వారికి ఆ గోపయ్యారి సమేత లక్ష్మీ తిరుపతమ్మ యొక్క తల్లి ఆశీస్సులు సంపూర్ణంగా అనుగ్రహంగా ఉండడం ఎటువంటి సందేహం లేదు. తల్లి అనుగ్రహంతో దేవాలయ ప్రాంగణం మనం ఇక్కడ దర్శించుకుంటున్నాము. అమ్మ దయ ఉంటే సమస్యలు కూడా మనకి లభిస్తాయి. ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి వ్యాఖ్యతను దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే సంతానం లేనటువంటి దంపతులు ఆ తల్లికి మొక్కుకొని సంతానం కోసం ప్రార్థిస్తే ఆ తల్లి సంతానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి వారిని కూడా మనం వీక్షించవచ్చు. సమస్తము అమ్మదయ్యతో ఆ తల్లి గొప్ప అనుగ్రహం ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. అమ్మదయ్య ఉంటే మనకు సమస్తం ఉన్నట్టుగా మనకి దర్శనం అమ్మ గొప్ప